దక్షిణని ఇస్తారో వినండి. ముంబై నివాసి అయిన వకీలు ధరంసి జటాభాయి టక్కరకు జన్మాల పుణ్యబలం వల్ల సాయిని సందర్శించవలనని కోరిక కలిగింది. కాక మహాజని యజమాని ఇతడే. ఇద్దరికీ బాగా పరిచయం. షిరిడీకి వెళ్ళి బాబాను ప్రత్యక్షంగా కలుసుకోవాలని అనుకున్నాడు. టక్కర్ కంపెనీలో కాకా మేనేజర్. కాకా తరచూ సెలవు రోజుల్లో షిరిడీకి ప్రయాణమైపోయేవాడు. పోనీ సమయానికి సరిగ్గా వచ్చేవాడా? 8 రోజులు షిరిడీలో ఉండిపోవడం, అదేమిటంటే సాయి ఆజ్ఞ ఇవ్వలేదని అనటం, ఇది ఉద్యోగం చేసే పద్ధతేనా? ఆ సత్పురుషుని విశిష్టత ఏమిటి? నాకి ఆడంబరాలు నచ్చవు అనుకుని సాయి అంతును తెలుసుకోవాలని హోలీ పండుగ సెలవుల్లో సేటు బయలుదేరాడు. శరీరం దురహంకారం మరియు ఐశ్వర్య గర్వంతో సేటు సత్పురుషులు మానవ మాతృలే కదా, ఎందుకు వారికి తల వంచాలి అని తలచాడు. సాయిబాబా యొక్క స్థాయిని గని పండితులు విద్వాంసులు వారి ముందు మోకాళ్ళ మీద నిలుచుంటారు. అలాంటప్పుడు ఈ ధరంసి ఎంతటివాడు? అతని నిశ్చయం ఏపాటిది? విశ్వాసం మంచిది కాదు. మనం స్వయంగా పరీక్షించుదామని తనలో నిశ్చయించుకొని షిరిడీకి తయారయ్యాడు. ఇది వరకు వర్ణించిన ఒక స్నేహితుని వలె ధరంసి కూడా కాకాను వెంటబెట్టుకొని బయలుదేరుతూ కాకాతో, నీవు షిరిడీకి వెళితే అక్కడే ఉండిపోతావు. ఈసారి అలా కుదరదు. నా వెంట తిరిగి వచ్చేయాలి. బాగా గుర్తుంచుకో అని చెప్పాడు. అందుకు కాక, అది నా చేతుల్లో లేదు అని అన్నాడు. అప్పుడు ధరంసి దారిలో తోడుగా మరొకరిని వెంటబెట్టుకున్నాడు. కాకా తనతో తిరిగి రాకపోతేనో, దారిలో ఎవరైనా తోడు లేకపోతే కుదరదు కనుక మరో 3వ వ్యక్తిని తీసుకొని ఆ ముగ్గురు షిరిడీకి బయలుదేరాడు. ప్రపంచంలో సహృదులైన భక్తులు అనేక రకాల మంది ఉంటారు. అటువంటి భక్తుల సంశయాలను తొలగించడానికి బాబా వారిని ఏరి పట్టుకు వస్తారు. ఆ భక్తులు తిరిగి వెళ్ళిపోయి తన అనుభవాలను ఇతరులకు చెప్తారు, లేదా ప్రజలను మంచి మార్గంలో పెట్టడానికి ఎవరితోనైనా వ్రాయిస్తారు. తాత్పర్యం, బాబా వద్దకు ఎవరు వెళ్ళినా వారి దర్శన సుఖంతో తృప్తిని పొందుతారు. వారి